హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే పృథ్వీ అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఈ సండే. సో అంతకంటే ముందు శనివారం అయితే టేస్టీ తేజ కూడా ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. సో వీళ్ళు అసలు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే, నార్మల్గా వీళ్ళు గేమ్ ఆడట్లేదా లేకపోతే ఏం వీళ్ళు తక్కువైనా అయితే మనం చూద్దాం. నార్మల్గా టేస్టీ తేజ చాలా టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, టూ మచ్ ఆఫ్ క్లారిటీ, టూ మచ్ ఆఫ్ థింకింగ్, టూ మచ్ ఆఫ్ నామినేషన్ ప్రాసెస్, టూ మచ్ ఆఫ్ రియాలిటీ షోని ఫాలో అవుతాడు నార్మల్గా. మరి అలాంటప్పుడు టేస్టీ తేజ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అనేసి చాలామందికి అయితే డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏం లేదు, నార్మల్గా బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ షో ఆర్ ఒక గేమ్ షో, సంథింగ్ ఎల్స్. ఓన్లీ ఇది ఒక రియాలిటీ షో. సో మన రియల్నెస్ని చూపించుకునే షో ఇది, రియాలిటీ షో. సో నార్మల్గా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి పెయిడ్ బ్యాచ్ ఉండాలి, లేదంటే పెయిడ్ పిఆర్ ఉండాలి. సో వీళ్ళుంటే పుషప్ చేస్తారనమాట. సో పుషప్ చేసినప్పుడు ఆ రియాలిటీతో పాటు ఈ పుషప్ ఏమవుతుందంటే చాలా యూజ్ అవుతుంది, దాన్ని విన్నర్ చేయడానికి చాలా అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో నార్మల్గా మనం చూసుకున్నట్టయితే టేస్టీ తేజ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? టేస్టీ తేజ ఇదివరకే మెయిన్ ఫ్యాక్టరు లాస్ట్ సీజన్ వచ్చాడు. సో లాస్ట్ సీజన్ వచ్చినప్పటికీ ఒక అవగాహన అయితే ఉంటుంది, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, లేదంటే ఎక్కడ ఏ రకంగా టాస్క్ ఆడాలి, ఎక్కడ ఏ టైం అప్పుడు ఏ టాస్క్ వస్తుంది, ఏ టైం అప్పుడు ఎవరిని పంపించాలి అని ఒక మెయిన్ ఒక ఇదైతే ఉంటుంది, ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి. సో టేస్ట్ ఇది మెయిన్ ఫ్యాక్టర్ అదనమాట ఒకటి. తర్వాత లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాడనమాట. సో ఎందుకంటే అర్థమవుద్ది, ఎక్స్పీరియన్స్ బట్టి ఎఫర్ట్స్ అనేది టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టాడు. అది నామినేషన్లో అవ్వచ్చు, గేమ్ విషయంలో అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ చేసే విషయంలో అవ్వచ్చు. సో ఆ ఎఫర్ట్స్ అన్ని ఎక్కడి వరకు పనికి వచ్చాయంటే, ఇప్పటి వరకు అంటే 9 వీక్స్ అంటే 8 వీక్స్, ఆ 9 వీక్స్ ఉండేంత వరకు పనికి వచ్చాయి ఎఫర్ట్స్. నార్మల్గా ఆయన ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మంచి గేమ్ ఆడాడు. మంచి గేమ్ ఆడినప్పటికీ అక్కడ ఉన్న రియాలిటీనెస్ని తెలుసుకోలేక ఏంటంటే అటు ఇటు రెండు పడవలో కాల్ వేసినట్టు అయిపోయి ఆయన అయితే అప్పుడు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అన్నీ తెలుసుకుని వచ్చాడు కదా. మరి తెలుసుకుని వచ్చినప్పటికీ, మంచిగా గేమ్ ఆడుతున్నప్పటికీ, మంచిగా టాస్క్లు గెలుస్తున్నప్పటికీ, మంచిగా మాట్లాడుతున్నప్పటికీ, మంచి క్రియేటివిటీ ఉన్నప్పటికీ, మంచి థింకింగ్ ఉన్నప్పటికీ అన్నీ బాగున్నాయి. మరి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అని అనొచ్చు. సో నార్మల్గా పెయిడ్ బయర్ లేదు. ఇప్పుడు టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ ఓటింగ్ లేదబ్బా. అంటే నార్మల్గా మెయిన్ సింపతి లేదు టేస్టీ తేజ మీద. అంటే ఒక సింపతి క్రియేట్నెస్ ఏదైతే ఉందో అది రాలేదు. ఇప్పుడు మనకు మణికంఠకి స్టార్టింగ్ వచ్చే ఏ సింపతి అయితే ఉందో ఆ సింపతి కూడా రాలేదు. ఇప్పుడు మణికంఠ ఓటింగ్ ఎటు పడుతుందో మీ అందరికీ తెలుసో లేదో కానీ గౌతమ్కి అయితే పడుతుంది. మణికంఠ స్ట్రాంగ్ ఓటింగ్ ఏదైతే ఉందో అది గౌతమ్కి పడుతుంది. సో ఈ రకమైన సింపతి ఓటింగ్ లేకపోవడం, అండ్ నెక్స్ట్ టేస్టీ తేజకి ఈ వీక్స్ గేమ్స్ ఆడడం కూడా పెద్ద కలిసి రాలేదు. అంటే గేమ్స్ కూడా ఎక్కువ ఆడలేకపోయాడు ఈ లాస్ట్ 2 వీక్స్. అంతకుముందు అయితే ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టాడు. బట్ ఈ 2 వీక్స్ ఆ లాస్ట్ 1 వీక్లో గేమ్స్ ఆడే అంత అవకాశం అయితే కలగలేదు. సో అవకాశం కలగనప్పటికీ ఆ బేసిస్ అంటే ఈ షో చూసి ఎవరైతే ఓట్ చేస్తారో ఆ ఓటింగ్ తగ్గిపోద్ది, ఆ పిఆర్ అయితే ఏదైతే ఉంటుంది. సో రెండు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా పడద్దో అప్పుడైతే నామినేషన్లో సేవ్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ టేస్టీ తేజ అయితే సాటర్డే అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో టేస్టీ తేజ చెప్పడానికి ఎటువంటి లూప్స్ అయితే లేవు బ్రో. ఎందుకంటే నార్మల్గా టేస్టీ తేజ ఎలా అయితే వచ్చాడో మంచిగా గేమ్ ఆడాడు, మంచిగా ఎఫర్ట్స్ పెట్టాడు, మంచిగా టాస్క్స్ ఆడాడు, మంచిగా అయితే వెళ్ళిపోతున్నాడు కూడా. నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఎవరి మీద ఏమీ లేదు టేస్టీ తేజ మీద. సో టేస్టీ తేజ వెళ్ళిపోతున్నాడంటే ఓటింగ్ లేదు భయ్య. ఓటింగ్ అంత పవర్ఫుల్ కెపాసిటీ హీరో మెటీరియల్ అంత క్యాపబిలిటీ లేకపోవడం వల్ల టేస్టీ తేజ వెళ్ళిపోతున్నాడు. అందులో అయితే ఏం లేదు, ఒక మంచి ఇంప్రెషన్తో అయితే వెళ్ళాడు. ఎందుకంటే చాలా నేర్చుకున్నాడు, చాలా ఉపయోగపడింది రెండోసారి అవకాశం కూడా టేస్టీ తేజకి. సో నో ప్రాబ్లం, టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇది మెయిన్ రీజన్స్ టేస్టీ తేజకున్న. తర్వాత మరి పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? నార్మల్గా పృథ్వీ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు అంటే, నార్మల్గా పృథ్వీ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిందే. అంటే ఇప్పుడు కాదు, చాలా వీక్స్ బిఫోర్. సో ఒక్కొక్కటి సేవ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే అసలు విష్ణుప్రియ లేనప్పుడు పృథ్వీకి నామినేషన్ ఓటింగ్ వేయడం సంథింగ్ ఇలా అన్నీ జరిగాయి. బట్ పృథ్వీలో ఒక క్యాపబిలిటీ ఓటింగ్ ఫుల్గా పడుతుంది. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎవరు వేస్తున్నారంటే ఆ గేమ్ స్పిరిట్.
సో గేమ్ వచ్చిందంటే, టాస్క్ వచ్చిందంటే ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ పెడతాడు. ఆ ఎఫర్ట్స్ పెట్టిన గేమ్ కానీ ఏమైందంటే ఆ వారం సేవ్ పృథ్వీ. అలా ఉంటుంది అనమాట ఆ గేమ్ అయితే అలా ఆడుతాడు. సో పృథ్వీ అందులో మాత్రం అబ్సల్యూట్లీ వర్త్. అంటే ఈ గేమ్ పరంగా, టాస్క్ పరంగా ఇంక ఇదేరా అన్నట్టు లైవ్ పెట్టేస్తాడు గేమ్లో. అది మాత్రం అందరికీ తెలిసిందే, అదంతా ఒప్పుకోవాల్సిందే. సో ఆ వీక్స్ అన్ని చాలా వరకు సేవ్ అయ్యాడు. మరి పృథ్వీ తప్పు చేయలేదా బ్రో అంటే చాలానే తప్పులు చేశాడు, చాలానే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, చాలానే ఊపుగా హుషారుగా కొట్టేలా మాట్లాడడం, కొట్టేలా ఏమైతే సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేశాడు. బట్ ఎందుకు ఇంతవరకు సేవ్ అయ్యాడంటే మరి అదే చెప్తున్నాను కదా, ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ ఇంతవరకు సేవ్ చేస్తూ వచ్చింది. ఒక రకంగా బిగ్ బాస్ వాళ్ళు కూడా సేవ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇదంతా ఒక సర్కిల్లో ఆ డాట్గా మిగిలాడు ఎంతవరకు మధ్యన. బట్ ఆ డాట్ అనమాట ఇప్పుడు ఎండకైతే వచ్చేసింది, ఎందుకంటే సర్కిల్ చిన్నదైపోతుంది కాబట్టి. సో లాస్ట్ సో పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు ఈరోజు కూడా. అయితే పృథ్వీ నార్మల్గా గేమ్ పక్కన పెట్టేస్తే మిగతా వీకులన్నీ ప్రతి వీక్ ఎవ్రీ వీక్ అంటే ఎస్పెషల్లీ తిట్టడానికి ఎక్కువ అవకాశాలు ఛాన్సెసే ఉన్నాయి పృథ్వీకి. ఎందుకంటే అంతగా ఏం లేదు, గేమ్ వచ్చినప్పుడు గేమ్ అంతే, ఇంకా తర్వాత నుంచి ఏం లేదు. ఆ రకమైన ట్రాక్ ఏదైతే నడిచిందో అది నడుస్తుంది ఇప్పటికి కూడా. ఆ ట్రాక్ అనవసరం, చాలామందికి నచ్చట్లేదు, వరస్ట్. బట్ ఎప్పుడెప్పుడు పృథ్వీ వెళ్ళిపోతున్నాడని చాలామంది వెయిట్ చేశారు. ఎన్నాళ్ళకు పెద్ద పండగ వచ్చేవా, ఆ సాంగ్ ఏదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. అది ఇంకొక పండగ కూడా రావాల్సి వస్తుంది, ముందుగా వస్తుంది. అది కూడా ఏంటో మన తర్వాత వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఆ పండగ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కిందకి తప్పకుండా కామెంట్ చేయండి. అయితే మరి పృథ్వీ ఏ ప్లేస్లో ఉన్నాడంటే అంటే ఫస్ట్ ఓటింగ్ పరంగా నేను ఇంతవరకు చెప్పిన షార్ట్ కూడా చేశాను. నిఖిల్ అయితే ఉన్నాడబ్బా. ఎందుకంటే చాలామంది గౌతమ్కి అయితే ఓటింగ్ పడుతుంది అనుకుంటున్నారు, కానీ గౌతమ్కి అయితే ఓటింగ్ పడట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి మేబీ పడవచ్చు, ఎందుకంటే టేస్ట్ తేజ ఓటింగ్ కూడా గౌతమ్కి పడవచ్చు. అండ్ గౌతమ్కి అయితే ఓటింగ్ పడట్లేదు, నిఖిల్కి అయితే పడుతుంది ఓటింగ్ ఫస్ట్. ఎందుకంటే కన్నడ వాళ్ళు కూడా అక్కడ వేస్తున్నారు చూసి. సో అనమాట గౌతమ్కి అయితే తగ్గట్లేదు. గౌతమ్ గెలాలి అనుకుంటే ఒక ఫుల్ మార్జిన్తో గెలాలంటే ఇప్పుడు చాలా వరకు తక్కువలో ఉన్నాడు. నిఖిల్ కంటే చాలా తక్కువలోనే ఉన్నాడు. పెద్దగా ఓటింగ్ అయితే గౌతమ్ అంత సత్తా ఊపు ఓటింగ్ అయితే పడట్లేదు. మరి అంతగా రావాలంటే ప్రతి ఒక్కడు ఓటు వేయాలి. ఎందుకంటే తెలుగోడు ప్రతి ఒక్క ఓటు వేయాలి, బిగ్ బాస్ షో చూసినోడు వేయాలి, గేమ్ కూడా ఆ టైంకి కరెక్ట్గా ఆడాలి. అయితే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ నిఖిల్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ గౌతమ్ అన్నాడు, థర్డ్ అబ్సల్యూట్గా ప్రేరణ అయితే ఉంది. ఎందుకంటే ఆవిడ గేమ్కి అయితే హెడ్సప్ చెప్పాలి కాబట్టి ఆవిడైతే ప్రేరణ అయితే థర్డ్ ఉంది. మరి ఫోర్త్ ఎవరున్నారంటే విష్ణుప్రియ ఉంది. ఇదైతే మరి ఎలా ఉంటుందో నాకే తెలీదు, నాకు కూడా తెలియదు ఎలా ఓటింగ్లో ఎలా వస్తుందో తెలియదు. ఎందుకంటే పెయిడ్ భయ్యా, ఇంకేం లేదు, పెయిడ్ బియర్ అయితే ఉంది కాబట్టి సో మచ్ ఆఫ్ ఓటింగ్ అయితే పడుతుంటుంది. తర్వాత మరి ఇంకా ఫిఫ్త్ ఎవరు ఉన్నారంటే నబిల్ అయితే ఉన్నాడు. నబిల్కి టూ మచ్ ఆఫ్ ఓటింగ్ గ్రాఫ్ అయితే చాలా వరకు పడిపోయింది. నేను టికెట్ టు ఫైనల్లో ఉంటాడేమో అనుకున్నాను, కానీ ఫైనల్ వరకు ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మరి మేబీ నెక్స్ట్ వీక్ ఎవరు వెళ్తారనుకుంటే నాకు తెలిసి రోహిణి మేబీ వెళ్ళొచ్చు. ఏమైనా ఆస్కారం చాలా ఉంది రోహిణి వెళ్ళిపోవడానికి ఛాన్స్. అంటే ఈ వారం నామినేషన్లో కూడా లేదు, నెక్స్ట్ వీక్ నామినేషన్లో వస్తుంది. సో మేబీ చూడొచ్చు. నెక్స్ట్ వీక్ అయితే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. రోహిణి వెళ్ళిపోతే మ్యాన్మో వెళ్ళిపోతే నెక్స్ట్ 6 ఉంటారు, టాప్ 6. మిడ్ వీక్లో ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు మేబీ. అంతవరకు అయితే నాకు అర్థమవుతుంది సినారియో. మరి మేబీ తర్వాత అవినాష్ ఉన్నాడు, 6th అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఆల్రెడీ టికెట్ టు ఫైనల్కి వెళ్ళాడు కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేషన్లో ఉన్నాడు. ఈ వీక్ అయితే ఎలిమినేట్ అవ్వడు, సో నో ప్రాబ్లం. తర్వాత టేస్ట్ తేజ అండ్ పృథ్వీ ఉన్నాడు. సో లాస్ట్ 2 పీపుల్ని ఈరోజు అయితే ఎలిమినేట్ చేయడం జరిపింది. సో పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. సో పృథ్వీ మెయిన్గా ఎలిమినేట్ అవ్వడం చాలామంది ఎవరికి మంచిదైంది, విష్ణుప్రియకి మంచిదైంది. ఎందుకంటే విష్ణుప్రియకి ఆ ట్రాక్ ఏదైతే ఉందో ఇప్పుడు విష్ణుప్రియ ఆ ఎఫర్ట్స్ అనేది ఫుల్గా పెడుతుంది అంటది. ఏమో మేబీ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోతుంది అంటదేమో, నాకు తెలియదు. పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. సో అదైతే ఈరోజు వీడియోలో అయితే మనం చూడాలి ఏటవుద్ది అనేది. సో మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్లో మనం పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయాడు, టేస్టీ తేజ్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా టాప్ 6 ఎవరైతే ఉంటారో అనుకుంటారో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నాకైతే చెప్తున్నాను కదా, టాప్ 6 అయితే అంటే టాప్ 6 నిఖిల్ అబ్సల్యూట్లీ, గౌతమ్, ప్రేరణ, విష్ణుప్రియ ఉంటుంది, తప్పదు, విష్ణుప్రియ ఉండాల్సిందే. ఇంకా విష్ణుప్రియ తర్వాత నబిల్, ఇంకెవరు ఉన్నారు, నబిల్ అబ్బా, వీళ్ళైతే ఉంటారు మ్యాక్సిమం. అవినాష్ ఎందుకంటే టికెట్ విన్ అయ్యారు. ఇప్పుడు ఇవి అయితే టాప్ 6 ఉంటారు. మరి తర్వాత ఎవరైనా ఎలిమినేట్ అవుతారో, ఎవరు విన్ అవుతారో మనం ఆ రోజు వరకు మనకు అట్ట తెలియదు, చూద్దాం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి చాలా వరకు సబ్స్క్రైబ్ అయితే చెప్తున్నాయి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.